డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ నిన్న మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది కదా. చాలామంది విద్యార్థులు ఏమని అడుగుతున్నారంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్టు ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారన్నమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి రావాలంటే దాని కింద మనకు ఒక బేస్ వరకు అయితే ఉంటుంది. ఎవరికైతే రీఅప్లోడ్ చేయమన్నారో దాదాపుగా 170 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. అండ్ అలాగే 30 మంది ఎలిజిబుల్ అయితే కాలేదు. వీళ్ళందరూ వాళ్ళ డాక్యుమెంట్స్తో అప్లోడ్ చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి పంపడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చిన్న అవకాశం కల్పించారు. సో వాళ్ళు కరెక్ట్గా అప్లోడ్ చేస్తే వాళ్ళ డాక్యుమెంట్ మొత్తం వెరిఫై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి యాడ్ చేస్తారు. దీనికి కొంచెం వర్క్ అయితే పడుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరిది వెరిఫై అయితే చేసుకుంటూ రావాలి కదా. అండ్ అలాగే మనకి గ్రేవియన్స్కి అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు. అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు. రేపు సండే, మనకి మండే మార్నింగ్ నుంచి ఎంతమంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు. సో వర్క్ అయితే జరుగుతైతే ఉంటుంది. మ్యాక్సిమం మనకి 3rd వీక్ ఎండింగ్, అదే అండి అక్టోబర్ 3rd వీక్ చివరిలో కానీ లేదంటే 4th వీక్ మధ్యలో కానీ ఎప్పుడైనా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే అది కూడా వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను పక్కాగా చెప్పట్లేదు, ఎందుకంటే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు కదా. చాలామంది అడుగుతున్నారని ఒక టెనేటివ్గా అయితే చెప్తున్నాను. నేను ముందుకెళ్ళే కొద్దీ యూనివర్సిటీ వాళ్ళైతే కనుక్కుంటూ అయితే ఉంటాను. మన నర్సింగ్కి ఏమని చెప్పాను, సాయంత్రం కానీ రేపు కానీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారని మార్నింగ్ వీడియో చేసి చెప్పాను. సాయంత్రం కల్లా రావడం జరిగింది. అలాగే ఎప్పుడైనా వీడియో అయితే చేస్తానన్నమాట, డేట్ కన్ఫర్మ్ అయితే. సో మన ఛానల్ కూడా ఫాలో అయితే అవుతానండి. ప్రజెంట్ మనకి అక్టోబర్ 3rd వీక్ చివరిలో కానీ 4th వీక్ మధ్యలో కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫర్దర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయితే అవుతానండి. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.